హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సెప్టెంబర్ 4న కీలక నిర్ణయాలైతే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ బకాయిల మరియు పరిష్కారాల ఆవశ్యకత. సెప్టెంబర్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు అయితే జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనను సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖకు పంపాలని అన్ని శాఖలకు ఈ మేరకు సీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం ఉద్యోగుల పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించి అనేక కీలక సమస్యలపైన చర్చించే అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. డీఏ బకాయిల సమస్య మరియు ఉద్యోగుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారికి చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉండగా, నాలుగో డీఏ కూడా త్వరలో జత కానుంది. దీంతో మొత్తం చెల్లించాల్సిన బకాయిలు 10,000-12,000 కోట్ల రూపాయలకు చేరతాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్ లక్షల రూపాయలలో నష్టపోతున్నారని, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. 2018లో 2.73% ఉన్నటువంటి డిఏ 2023 జూలై నాటికి 33.67%కి చేరుకున్నప్పటికీ అప్పటి నుంచి డిఏ విడుదల కాలేదు. అనేకసార్లు ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించినా, మొన్నటికి మొన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినా ఉద్యోగులు తమ డిమాండ్లను వెల్లడించడం మాత్రమే జరిగింది తప్ప పరిష్కారం ఎక్కడ గానీ లభించలేదు ఇంతవరకు కూడా. ప్రభుత్వం సమస్యను సాచివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన జేఏసీ సమావేశంలోనూ, ఆ మరుసటి రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ డీఏ ప్రకటన ఉంటుందని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. పీఆర్సీ మరియు ఇతర డిమాండ్లు. డీఏ బకాయిలతో పాటు పీఆర్సీ కమిషన్ నియామకం జరిగినప్పటికీ చర్చలు ఎప్పుడు జరుగుతాయి, నివేదిక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యంతర భృతి కూడా ఇప్పటివరకు ప్రకటించకపోవడం అన్యాయమని వారు భావిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు దామోదర్రావు గారు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు 3 నెలల్లో పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇకపోతే 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, సర్దుబాటు లీవ్‌లు, అలాగే చెల్లింపులు లేకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి, పెన్షనరు లక్షల రూపాయలు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐఆర్ కూడా ఇంతవరకు ప్రకటించకపోవడం అన్యాయమని, రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు అందుకోకుండానే మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. జేఏసీ తీర్మానాలు మరియు హైకోర్టు జోక్యం. ఏపీ జేఏసీ అమరావతి ఈ క్రింది తీర్మానాలనైతే చేసిందనమాట. ఏంటంటే వచ్చే 3 నెలల్లోపు ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ముఖ్యమంత్రి లేదా ఆయన నియమించే మంత్రివర్గ ఉపసంఘం చర్చించాలి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏపీ జేఏసీ అమరావతి పురుష, మహిళా విభాగాల కమిటీలు పూర్తి చేయాలి. 7,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లను, ఆర్టీసీ ఉద్యోగులకు ఆగిపోయిన ప్రమోషన్లను ఇవ్వాలి. పెన్షనర్లకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి. మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలని. ఇక ఆగస్టు 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పటికీ అది నామమాత్రంగానే ముగిసింది. డీఏ, ఐఆర్, పెండింగ్ బకాయిల విడుదల విషయంలో ప్రభుత్వం వైఖరితో విసిగిపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డీఏ, పీఆర్సీ బకాయిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, 11 పీఆర్సీ బకాయిల చెల్లింపులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలు, 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీల కోసం ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
తమ విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు వారి కష్టానికి ప్రతిఫలం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లభించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెబుతున్నారు. డిఏ, పీఆర్సీ బకాయిలపై హైకోర్టులో ఉద్యోగులు వేసిన పిటిషన్పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో, ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ ఎస్ఎన్ విజయ్ మంగళవారం ఆదేశాలైతే ఇచ్చారు. సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి కేవలం 30,000 కోట్లు కేటాయిస్తే వారి ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారమై ఉద్యోగులందరూ సంతృప్తిగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ సమావేశంలో డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి దసరా కానుకగా కనీసం సగం డిమాండ్లనైనా నెరవేర్చాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అయితే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.